హాయ్ ఫ్రెండ్స్, మనందరం చిన్నప్పటి నుండి ఎన్నో కార్టూన్ ప్రోగ్రామ్స్ చూస్తూ పెరిగాం. ఆ కార్టూన్ ప్రోగ్రామ్స్ అనేవి మన మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కానీ వాటినే గనుక డీప్గా అబ్జర్వ్ చేస్తే అందులో చాలా మిస్టేక్స్ ఉంటాయి. మరి అవేంటో మీకు తెలుసా? మనలో చాలామందికి మ్యాగీ తినడం అంటే చాలా ఇష్టం. అలాగే ఓరియో బిస్కెట్లను కూడా ఇష్టంగా తింటూ ఉంటాం. ఈ ప్రోడక్ట్స్ మన ఇండియాలో చాలా చీప్గా దొరికేస్తాయి. కానీ ఇవే వస్తువులు బయట దేశాల్లో వాటి యొక్క ధరను వింటే మీరు ఇండియాలో ఉన్నందుకు చాలా లక్కీగా ఫీల్ అవుతారు. ఇండియాలో ఒక ప్రదేశంలో కాజు పండుతుంది. ఆ కాజులో ఏమంత స్పెషాలిటీ ఉందని పాకిస్తాన్లో ఒక వ్యక్తి బార్డర్ని క్రాస్ చేసి మరి ఆ కాజు కొనుక్కోవడానికి వచ్చాడు. మరి దానిలో ఉన్న ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా? కొన్నిసార్లు కంపెనీలు చేసే మిస్టేక్ల వల్ల అవి మనుషులకి ఎంతో ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. కానీ ఒక కంపెనీ చేసిన మిస్టేక్ వల్ల మనకి ఇప్పుడు క్లీన్ ఎయిర్ పీల్చుకోవడానికి లభిస్తుంది. మరి ఆ మిస్టేక్ ఏంటో మీకు తెలుసా? బయట దేశాల్లో ఎగ్జామ్ కాపీ కొట్టడానికి వారు ఎంతవరకు తెగిస్తారో కనుక తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. మరి ఎగ్జామ్లో వారు చీట్ చేయడానికి ఉపయోగించే టెక్నిక్స్ ఏంటో మీకు తెలుసా? మళ్ళీ చాలామంది వెజిటేబుల్స్ తినడం వల్ల చాలా హెల్త్ వచ్చేస్తుంది అనుకొని రోజు అదే పనిగా పచ్చి కూరగాయలని కోసుకొని తినేస్తూ ఉంటారు. అదే చాలా హెల్దీ అని వారు భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి వారు తినే ఆ ఫుడ్డే వారికి ఎంతో అన్హెల్దీ. కేవలం పానీపూరిలో వేసే పదార్థాలతో రాకెట్ని నడపొచ్చు అనే విషయం మీకు తెలుసా? మనకి ఎప్పుడైనా హెల్త్ బాగానప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్కి మనకున్న నొప్పులు జ్వరాల గురించి చెప్పే లోపే డాక్టర్ మన బాడీలో ఒక పార్ట్ని చూసి మనం అనారోగ్యంగా ఉన్నామో లేవో ఇట్టే పసిగట్టేస్తాడు. మరి ఆ పార్ట్ ఏంటో మీకు తెలుసా? వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఏమాత్రం మిస్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఇదివరకు ఎప్పుడు చూడవంటి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. వీడియోలో కనుక మీకంటూ సొంత కారు ఉంటే మీరు ఖచ్చితంగా ఆ 4% జనాభాలో ఉన్నట్టే. ఎందుకంటే ఇండియాలో ఉండే మొత్తం జనాభాలో కేవలం 4% మందికే సొంత కార్ని కలిగి ఉన్నారు. ఒకవేళ మీ దగ్గర కూడా ఒక ఫ్యామిలీ కార్ ఉంటే మీరు కూడా ఇండియాలో లక్కీయెస్ట్ పర్సన్గా చెప్పుకోవచ్చు. దీన్ని ఫస్ట్ టైం చూడగానే ఇదేదో సైఫై సినిమాలో ట్యాంక్లా ఉందేంటి అని ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇది కొరియా దేశం యొక్క K3 ట్యాంక్. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ ట్యాంక్ రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలలాగా ఏమాత్రం సౌండ్ రాకుండా ప్రయాణించగలదు. అంతేకాకుండా దీని పైనుండే బాడీ కూడా ఎంతో అద్భుతమైన రీతిలో క్యామఫ్లాజ్ అవ్వగలదు. చూడ్డానికి ఎంతో అందంగా కనిపించే ఈ ట్యాంకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ట్యాంక్గా కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే ఎంతో అడ్వాన్స్డ్ మెషినరీ ఆ ట్యాంక్లో ఉపయోగించారు. అందుకే చెప్తుంటారు చిన్న చిన్న కళ్ళేసుకున్న జపాన్ వాళ్ళు పెద్ద పెద్ద ఇన్వెన్షన్స్ చేయగలరని. పెరు దేశంలోని మ్యారేజ్ కల్చర్ దాదాపు ఇండియన్ మ్యారేజ్ కల్చర్తో సిమిలర్గా ఉంటుంది. సాధారణంగా పెళ్లి చేసుకున్నప్పుడు రింగ్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తమ యొక్క రింగ్స్ని తమ యొక్క పార్ట్నర్కి ధరిస్తూ ఉంటారు. అది మన ఇండియా యొక్క రిచువల్. మన ఇండియాలోనే కాదు, చాలా దేశాల్లో అది పెళ్లి రిచువల్గా ఫాలో అవుతూ ఉంటారు. కానీ పెరు దేశంలో పెళ్లి యొక్క రిచువల్ కొంచెం వెరైటీగా ఉంటుంది. అంటే ఉంగరాలు మార్చుకునే బదులు వారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క చెప్పుల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఆ దేశంలో ఎప్పుడైతే భార్యాభర్తలు తమ యొక్క చెప్పుల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారో అప్పటి నుండి వారు అఫీషియల్గా పెళ్లి చేసుకున్నట్లుగా ఆ దేశం భావిస్తుంది. ఈ ప్రపంచంలో ఎన్నో వింతైన విడ్డూరమైన ఆచారాలు చాలా ఉన్నాయి. అందులో ఇదొకటి. మరి మీకు తెలిసిన వింతైన మ్యారేజ్ రిచువల్ ఏంటో మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. వర్షం వచ్చే ముందు ఆకాశంలో అప్పుడప్పుడు మెరుపులు రావడం మనం చూసే ఉంటాం. ఒక్కోసారి ఆకాశంలోని మెరుపులు నేలను తాకుతూ ఉంటాయి. అలా నేలను తాకిన మెరుపుల్ని మనం పిడుగులని పిలుస్తూ ఉంటాం. అవి ఒక్కోసారి చెట్ల మీద, పెద్ద పెద్ద టవర్స్ మీద, అలాగే కొన్నిసార్లు మనుషుల మీద కూడా పడుతూ ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా అవుటర్ స్పేస్లో మెరుపులు పడడం చూసారా? ఒకవేళ మీరు చూడకపోతే ఇప్పుడు చూడండి. ఇక్కడ అవుటర్ స్పేస్లో కనపడుతున్న మెరుపుని బ్లూ జెట్ అంటారు. దానికి ఆ పేరు ఆస్ట్రోనాట్స్ పెట్టారు. ఆకాశం నుండి నేల మీదకి మెరుపులు ఎలా అయితే పడతాయో ఒక్కోసారి స్పేస్లో కూడా అలా మెరుపులు పడుతూ ఉంటాయి. అది కూడా చాలా రేర్ ఫెనామినాల్లో పడుతూ ఉంటాయి. కాకపోతే స్పేస్లో మెరుపులు కింద నుంచి పైకి వెళ్తూ ఉంటాయి. అలా అవుటర్ స్పేస్లో మెరుపు పడినప్పుడు ఇలా కనిపిస్తుంది. స్పేస్లో ఏదో టార్చ్ లైట్ వేసినట్లుగా అది కనబడుతుంది. వర్షం పడే ముందు నేల మీద మెరుపులు పడతాయి. కానీ స్పేస్లో మెరుపులు ఎప్పుడు పడతాయో ఎవ్వరు ప్రెడిక్ట్ చేయలేరు. అది ఇప్పటికీ ఒక గండికోట రహస్యంగానే ఉంది. ఇక్కడ కనపడుతున్న వ్యక్తి అనుకోకుండా చేపల వేటకి వెళ్ళాడు. ఆ రోజు అతని యొక్క అదృష్టం ఎలా ఉందో తెలియదు కానీ కేవలం ఒక్క చేప పట్టడం వల్ల అతను కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇతను చెరువులో చేపల వేట పడుతుండగా ఇతని యొక్క వలకి ఒక పెద్ద చేప పడింది. ఆ చేపను పట్టుకొని ఒడ్డుకు లాక్కొచ్చాడు. దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తే
అది బ్లూ మార్లిన్ చేప అని కనుక్కున్నారు. అంతేకాకుండా అది ఈ ప్రపంచంలోనే చాలా రేరెస్ట్ చేపగా చెప్పుకుంటారు. సాధారణంగా ఈ చేప వలకు గాని గ్యాలానికి గాని చిక్కదు, కానీ అదృష్టం కొద్దీ అతనికి చేప చిక్కింది. దీని యొక్క ధర విని ఆ తర్వాత ఇతను మార్కెట్లో ఈ చేపని అమ్మకానికి పెట్టాడు. అప్పుడు ఆ చేప యొక్క ధర విని అతనే షాక్ అయ్యాడు. దాదాపు ఆ చేప ఖరీదు $2 మిలియన్ వరకు ఉంది. అంటే దాదాపు 16 కోట్ల రూపాయలకి ఆ చేప అమ్ముడుపోయింది. అందుకే మన పెద్దలు అంటూ ఉంటారు, తింటే పులస చేపను తినాలి, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని. మరి మీకు తెలిసిన ఖరీదైన చేప ఏంటో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఈ అమ్మాయి ధరించిన డ్రెస్ సిల్క్తో గానీ, ఊల్తో గానీ, కాటన్తో గానీ తయారు చేసింది కాదు, కేవలం గ్లాస్తో తయారు చేసింది. అంటే ఆ డ్రెస్ మొత్తం గ్లాస్తోనే తయారు చేయలేదు, కానీ దాంట్లో కొన్ని పదార్థాలను కలిపారు. ఎందుకంటే మొత్తం గ్లాస్తోనే తయారు చేస్తే ఆ డ్రెస్కి ఆ షేప్ అనేది రాదు. కొన్ని పదార్థాల్లో గ్లాస్ యొక్క ఎసెన్స్ని కలిపి ఆ డ్రెస్ని తయారు చేశారు. చూడడానికి ఎంతో ఇంట్రెస్టింగ్గా ఆ డ్రెస్ కనబడుతుంది. సాధారణంగా ఒక దేశం నుండి మరొక దేశానికి దొంగచాటున వెళ్ళాలనుకుంటే దాని వెనక ఉన్న కారణం చాలా బలంగా అయి ఉంటుంది. అది ప్రేమైనా కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ని కలుసుకోవడానికైనా కావచ్చు, దేశభక్తి అయినా కావచ్చు. కానీ కేవలం ఒక చిన్న గాజు కోసం ఇక్కడ కనపడుతున్న వ్యక్తి ఏకంగా బార్డర్ని క్రాస్ చేశాడు. ఇక్కడ కనపడుతున్న వ్యక్తి ఇండియా పాకిస్తాన్ బార్డర్ కి దగ్గరలో నివసిస్తూ ఉంటాడు. ఇతను పాకిస్తాన్లోని ఒక చిన్న వ్యాపారి. ఇతను నివసించే బార్డర్ దగ్గర అంత సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉండదు. కాబట్టి ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే పాకిస్తాన్లో ఉండే కాజు ధర కన్నా ఇండియాలో ఉండే కాజు ధర చాలా తక్కువ. దాని కారణంగా ఇండియా నుండి కాజు తెచ్చి పాకిస్తాన్లో అమ్ముదామని ఇతను ఎవరు చూడకుండా బార్డర్ క్రాస్ చేసి మరి కాజులను తీసుకొస్తూ ఉంటాడు. ఇండియా పాకిస్తాన్ రెండు దేశాలు పక్క పక్కనే ఉన్నా గానీ రెండు దేశాల యొక్క ఎకానమీలో చాలా చేంజ్ ఉంటుంది. దాని కారణంగా రెండు దేశాలు పక్కనే ఉన్నా గానీ ఆ దేశాల యొక్క ప్రైసెస్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు, ఏదో రోజు దొరికిపోవాల్సిందే. అనుకోకుండా సిఆర్పిఎఫ్ పోలీసులకి ఒకసారి ఇతను దొరికేశాడు. కానీ ఇతను చేసింది పెద్ద క్రిమినల్ యాక్టివిటీ కాదు కాబట్టి అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ పాకిస్తాన్కి పంపించేశాడు. ఒక్కసారి ఇక్కడ కనపడుతున్న వీడియోని చూడండి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూడంగానే ఇదేదో నార్మల్ వీడియో అని మీరు అనుకుంటారు, కానీ ఇది ఏఐ జనరేటెడ్ వీడియో. కానీ ఇక్కడ కనపడుతున్న మొత్తం వీడియో ఫేక్, రియల్ కాదని నేను చెప్తే మీరు నమ్ముతారా? కానీ అది 100% నిజం. ఈ వీడియో రియల్ వీడియో కాదు, ఏఐ జనరేటెడ్ వీడియో. కొన్ని కమాండ్స్ని ఇవ్వడం వల్ల ఈ వీడియో మొత్తం ఏఐ ద్వారా నిర్మించారు. ఈ వీడియోని ఎన్నిసార్లు చూసినా కానీ ఇది ఫేక్ అని మీరు అస్సలు కనిపెట్టలేరు. ఈ వీడియోని కనుక టెలివిజన్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ ప్లే చేసినా కానీ ఇది ఏఐ జనరేటెడ్ వీడియో అని ఎవ్వరు కనిపెట్టలేరు. మనలో చాలా మందికి ఎంత డబ్బున్నా కానీ ఎప్పుడు ఏదో వెల్తీగా బాధపడుతూ ఉంటారు. అలా బాధపడేవారు ఖచ్చితంగా తమ యొక్క ఇల్లును ఒక నది పక్కన కట్టుకుంటే వారి మైండ్కి పీస్ అనేది లభిస్తుంది. కొన్ని స్టడీల ప్రకారం తేలింది ఏంటంటే ఎవరైతే నదుల పక్కన నివసిస్తారో వారు చాలా హ్యాపీగా ఉంటారని తేలింది. నదులు అనేవి మనుషులకి మనశ్శాంతిని కలిగిస్తుంది. వారు ఎప్పుడైనా డిస్టర్బ్డ్గా ఉంటే అది వారికి పీస్ని అందిస్తుంది. ఆ నది నుండి వచ్చే శబ్దం మనిషికి మనశ్శాంతిని అందజేస్తుంది. పొద్దునే లేకంగానే ఆ లేక్ చుట్టూ ఒక మార్నింగ్ వాక్ చేస్తే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని నిపుణులు చెప్తున్నారు. మరి మీలో ఎంతమందికి లేక్ పక్కన నివసించడం అంటే ఇష్టమో మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ కనపడుతుంది ఒక పెద్ద ఆస్ట్రిచ్ అనుకుంటున్నారా? కాదు, దీని పేరు ఈము బర్డ్. ఇవి చూడడానికి ఆస్ట్రిచ్ లానే ఉంటాయి, కానీ ఇవి ఆస్ట్రిచ్ కాదు. ఈ బర్డ్స్ చాలా పెద్ద సైజ్ లో ఉంటాయి. వీటికి ఒక డిఫెక్ట్ ఉంది. అదేంటంటే ఇవి కేవలం ముందుకే నడవగలవు, వెనక్కి నడవలేవు. ఎందుకంటే వాటి యొక్క కాల్ని వెనక వైపు అవి మూవే చేయలేవు. ఇవి పక్షులైనా కానీ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. ఇవి మనుషులతో కూడా చాలా అటాకింగ్ నేచర్ని కలిగి ఉంటాయి. ఈ ఈము బర్డ్స్ ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఉంటాయి. ఒకసారి ఆస్ట్రేలియన్ ఆర్మీతో ఈ ఈము బర్డ్స్ తలపడ్డాయి. ఆ ఫైట్లో షాకింగ్గా ఈము బర్డ్స్ గెలిచాయి. చైనా దేశంలో పాత కట్టడాల్లో పగుళ్ళు కనిపించకుండా ఉండడానికి ఇలా ప్లాంట్స్ని నాటుతున్నారు. అది గ్రీనరీని ప్రమోట్ చేయడంతో పాటు చూడడానికి ఎంతో అందంగా కూడా కనిపిస్తుంది. ఒక హెల్తీ ఈకోసిస్టమ్ని కూడా అది క్రియేట్ చేస్తుంది. కానీ వాటిని మెయింటైన్ చేయడమే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇక్కడ కనపడుతున్న పెయింటింగ్ని కనుక మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా $10,000 గెలుచుకోవచ్చు. అంటే అక్షరాల 1,70,00,000. ఇంతకీ ఆ పెయింటింగ్లో మీరు కుంచె పట్టుకొని రంగులేయక్కర్లేదు. అసలు అక్కడ పెయింటింగ్ ఉన్న విషయం కూడా ఎవ్వరికి తెలియదు. దాన్నే ఇన్విజిబుల్ పెయింటింగ్ అంటారు. ఆ ఇన్విజిబుల్ పెయింటింగ్ వేసి అమ్మినందుకు ఒక వ్యక్తి $1,70,00,000 ఛార్జ్ చేశాడు. చాలా మందికి ఆర్ట్ అంటే ఇష్టం. దాని కారణంగానే తమ ఇళ్లలో ఆర్ట్ని పెట్టుకోవడానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో అద్భుతమైన పెయింటింగ్ కొనుక్కుంటూ ఉంటారు. కానీ ఒకసారి ఒక వ్యక్తి ఏమీ లేని ఖాళీ ఒక ఇన్విజిబుల్ పెయింటింగ్ని $1,70,00,000 కొన్నాడు. అసలు అది ఎందుకు కొన్నాడో అతను కూడా తెలియదు. కానీ అమెరికాలో చాలా మంది తమ యొక్క ట్యాక్స్ డిడక్షన్స్ని
సేవ్ చేసుకోవడానికి ఇటువంటి పెయింటింగ్లని కొని బ్లాక్ మనీని వైట్గా మార్చుకుంటూ ఉంటారు. బహుశా అది కూడా ఒక రీజన్ అనుకుంటా. మరి ఆ ఇన్విజిబుల్ పెయింటింగ్ని ఇంట్లో పెట్టుకో 1,70,00,000 రూపాయల పెయింట్ని రోజు అక్కడ ఏముందని చూసి ఎంజాయ్ చేస్తాడు నాకు మాత్రం తెలియదు. ఒక ఆరెంజెస్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ దాదాపు 12,000 టన్నుల ఆరెంజెస్ ఒక నిర్మానుష ప్రదేశంలో పడేసింది. 12,000 టన్నుల ఆరెంజెస్ యొక్క తొక్కలు అక్కడ పడేసింది. ఆ ప్రదేశంలో ఎటువంటి పంట పండదు. ఆ చెత్తను అక్కడ పడేయంగానే కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఆ ప్రదేశంలో లైఫ్ రావడం వారు గమనించారు. మెల్లిమెల్లిగా మొక్కలు రావడం వారు అబ్జర్వ్ చేశారు. 16 ఏళ్ల ముందు ఆ ఆరెంజ్ తొక్కలు వేయక ముందు ఆ ప్రదేశం ఇలా ఉండేది, కానీ ఇప్పుడు ఆ ప్రదేశం ఇలా మారింది. అసలు అక్కడ ఏం జరిగిందంటే ఆ ఆరెంజ్ తొక్కలు భూమిలో ఎప్పుడైతే డీకంపోజ్ అయ్యాయో అందులో ఉండే న్యూట్రియన్స్ ని నేల పీల్చుకొని సారవంతంగా మారింది. ఆ టెక్నిక్ ఉపయోగించే బయట దేశాలు నేలని సారవంతంగా మార్చడానికి ఆరెంజ్ తొక్కల్ని పొలాల్లో వేస్తూ ఉంటారు. మరి ఆ కంపెనీ కావాలని ఆ ప్రదేశంలో ఆరెంజ్ తొక్కల్ని వేసిందా లేదా అనుకోకుండా వేసిందో తెలియదు. దానివల్ల ఆ ప్రదేశం ఇప్పుడు సారవంతమైన నేలగా మారింది. ఇప్పుడు ఆ ప్రదేశంలో పంటను కూడా పండిస్తున్నారు. ఆరెంజ్ తొక్కల వల్ల అక్కడ చెట్లు మొక్కలు ఏర్పడి ఆ ప్రదేశం ఒక హెల్దీ ఆక్సిజన్ స్పాట్ గా మారి ఒక లైఫ్ కలిగించే ప్రదేశంగా అది మారింది. ఆ కంపెనీ అక్కడ తొక్కల్ని పడేసి మిస్టేక్ చేసింది అనుకున్నారు, కానీ నిజానికి ఆ మిస్టేకే ఆ ప్రదేశానికి వరంగా మారింది. మీరు ఎప్పుడైనా గమనించారు ఇండియన్ మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ బయట దేశంలో వాటి యొక్క ధర ఎంత ఉంటుందో? ముందుగా ఈ మ్యాగీ యొక్క ప్రైస్ ఇండెక్స్ ని చూద్దాం. ఇండియాలో మ్యాగీ 5 రూపాయలు కూడా దొరికేస్తుంది. ఇక్కడ కనపడుతున్న మ్యాప్ ద్వారా ఒక సాధారణ మ్యాగీ ప్యాకెట్ ఏ దేశంలో ఎంత ఖరీదు ఉంటుందో క్లియర్ గా చూడొచ్చు. అదే వియత్నాం లాంటి దేశంలో కేవలం 90 రూపాయలు పే చేస్తే దాదాపు 100 మ్యాగీ ప్యాకెట్లు వస్తాయి. ఇండియాలోని మసాలా స్టైల్ని బట్టి బయట దేశాల్లో కూడా రకరకాల స్పైసెస్ మసాలాలు కలిగిన మ్యాగీ ప్యాకెట్లు లభిస్తాయి. అలాగే ఇండియాలో కచ్చా ఆమ్ చాక్లెట్ రూపాయికి దొరుకుతుంది. అదే యుఎస్ లో 100 కచ్చా ఆమ్లు ఉండే ప్యాకెట్ దాదాపు $100 వరకు ఉంటుంది. అదే ఇండియాలో ఆ టాఫీ ప్యాక్ యొక్క ఖరీదు 80 రూపీస్ ఉంటే అమెరికాలో దాని యొక్క ఖరీదు 8,000 వరకు ఉంటుంది. ఈ రెండు ప్రోడక్ట్స్ లానే ఓరియో బిస్కెట్స్ కూడా గ్లోబల్లీ ఎంతో ఫేమస్. ప్రతి దేశంలో ఈ ఓరియో బిస్కెట్లు అనేవి లభిస్తాయి. ఒక్కో దేశంలో ఓరియో బిస్కెట్లు ఒక్కోలా ఉంటాయి. చైనా దేశంలో అయితే ఈ ఓరియో బిస్కెట్స్ బ్యాంబూ స్టిక్స్ లా ఉంటాయి. చైనా దేశంలో బ్యాంబూ ట్రెడిషనల్ లో ఈ బిస్కెట్లను తయారు చేస్తారు. ఏ ప్రోడక్ట్ అయినా ఆ దేశానికి వెళ్తే ఆ దేశం యొక్క టచ్ కంపల్సరీ ఆ ప్రోడక్ట్ మీద పడాల్సిందే. ఎందుకంటే వాటి యొక్క నేటివిటీ ప్రకారం ఆ ప్రొడక్ట్స్ ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఇండియాలో ఇడ్లీని పల్లీల చట్నీతోనే తింటారు, పీనట్ బటర్ తో కాదు. కాబట్టి ఏ దేశానికి నచ్చిన టేస్ట్ లోనే ఆ ప్రోడక్ట్ ని మార్కెటింగ్ చేయాలి. మన దేశంలో రకరకాల కుర్కురేలు మనం తినుంటాం, కానీ అమెరికాలో ఉండే కుర్కురే మల్టీగ్రెయిన్ తో తయారు చేయబడుతుంది. మన దేశంలో కుర్కురే ప్యాకెట్ 5 రూపాయలకు దొరుకుతుంది. అదే అమెరికాలో మల్టీగ్రెయిన్ కుర్కురే ప్యాకెట్ $2 వరకు ఉంటుంది. అంటే దాదాపు ఒక ప్యాకెట్ కొనాలంటే 300 రూపాయలు పెట్టాల్సిందే. చిన్నప్పుడు మనం కార్టూన్ చూడడం అనేది మనందరికీ ఒక అద్భుతమైన ప్రివిలేజ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్నప్పుడు మన కొంపల్లో చాలా మందికి టీవీలు ఉండేవి కాదు, కానీ టీవీ ఉన్న ప్రతి ఒక్కడు సాయంత్రం అయితే చాలు బండి నుంచి వచ్చాక ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఈ కార్టూన్ ప్రోగ్రామ్ చూస్తూ ఉండేవారు. టీవీలు ఉన్న వాళ్ళు టీవీలో చూసేవారు, టీవీ లేని వాళ్ళు పక్కింటి టీవీలకు వెళ్ళి మరీ చూసేవారు. ఎందుకంటే ఆ కార్టూన్ ప్రోగ్రామ్స్ అంత ఇంట్రెస్టింగ్ ఉండేవి. అంతేకాకుండా పేరెంట్స్ కళ్ళు కప్పి హోంవర్క్ చేస్తున్నట్లు నటించి మనం సీక్రెట్ గా ఆ కార్టూన్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉండేవాళ్ళం. ఒకవేళ టీవీ పాడైందనుకోండి, మన యొక్క పేరెంట్స్ మీరే పాడు చేశారని మనల్ని కొట్టేవారు. అదే మనం ఎగ్జామ్ లో ఫెయిల్ అయి పాడామనుకోండి, ఈ టీవీ మిమ్మల్ని పాడు చేసిందని దానికి కూడా మనల్ని తిట్టేవారు. ఎన్ని తిట్లు తిన్నా, ఎన్ని దెబ్బలు తిన్నా అట్ లాస్ట్ చివరికి మళ్ళీ అదే కార్టూన్ ప్రోగ్రామ్ పెట్టుకుని చూస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆ కార్టూన్ ప్రపంచంలోనే ఉండాలని మనకు అనిపించేది. కార్టూన్ ప్రోగ్రామ్స్ లో కూడా చాలా మిస్టేక్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పంజ్ బాక్స్ ప్రోగ్రామ్ ని మనం చాలా మందిని చూసే ఉంటాం. అది చూడడానికి ఒక చీజ్ బాల్ లా కనిపించినా గానీ అది ఎప్పుడు ఒక సూట్ వేసుకుని ఒక టైతో కనపడుతుంది, కానీ దాన్ని మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయం. ఆ స్పంజ్ బాక్స్ ఎప్పుడు ఒక రెడ్ కలర్ టైని పెట్టుకుంటుంది, కానీ కొన్ని ఫ్రేమ్స్ లో మాత్రం ఆ రెడ్ కలర్ టై బ్లాక్ కలర్ లో కనబడుతుంది. అటువంటి మిస్టేక్స్ మనం డోరేమాన్ ప్రోగ్రామ్ లో కూడా చూడొచ్చు. కొన్ని యాంగిల్స్ లో చూస్తే డోరేమాన్ యొక్క కాళ్ళు పొట్టిగా ఉంటాయి. అదే కొన్ని యాంగిల్స్ లో చూస్తే డోరేమాన్ యొక్క కాళ్ళు పొడుగ్గా బెండ్ చేసినట్లుగా కనిపిస్తాయి. ఈ మిస్టేక్స్ ఒక్కోసారి వాటి యొక్క అవసరాన్ని బట్టి కవర్ చేయడానికి చేస్తుంటారు.
కానీ కొన్ని మిస్టేక్స్ మాత్రం ఇంటెన్షనల్లీ చేస్తూ ఉంటారు. అదే షిజుకా ప్రోగ్రాంలో షిజుకా యొక్క డాడ్. ఆ ప్రోగ్రాంలో షిజుకాకే తెలియదు షిజుకా యొక్క డాడ్ ఎలా ఉంటాడు. ఇప్పటి వరకు ఆ షోలో షిజుకా యొక్క డాడ్ని 3 డిఫరెంట్ కార్టూన్స్ రూపంలో చూపించారు. ఇటువంటి మిస్టేక్సే షిన్చాన్ ప్రోగ్రాంలో కూడా చూపించారు. అందులో జామా యొక్క డాడ్ రిలేటెడ్గా చాలా యంగ్గా కనిపిస్తాడు. ఏ యాంగిల్లో చూసినా కానీ కజామా యొక్క డాడ్లా అస్సలు కనిపించాడు. ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరూ ఫేస్బుక్, వాట్సాప్ కన్నా ఇన్స్టాగ్రామ్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. కానీ ఇన్స్టాగ్రామ్ ఒకప్పుడు ఎలా కనిపించేదో మీకు తెలుసా? ఇలా కనిపించేది. మొదట్లో ఇన్స్టాగ్రామ్ కేవలం ఒక ఫోటో షేరింగ్ యాప్లా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ యొక్క 3 పనులని ఒక్కటే చేయగలదు. ఈ ప్రపంచంలో అత్యంత దరిద్రమైన రైటింగ్ ఎవరిది అంటే క్లాస్లోని బ్యాక్ బెంచర్ అని మీలో చాలామంది కాన్ఫిడెంట్గా చెప్తారు. కానీ నా దృష్టిలో ఈ ప్రపంచంలో అత్యంత దరిద్రమైన హ్యాండ్ రైటింగ్ ఏది అంటే డాక్టర్స్ది. ఎందుకంటే మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు డాక్టర్ మందుల పచ్చి మీద చాలా దరిద్రమైన హ్యాండ్ రైటింగ్స్తో రాస్తూ ఉంటాడు. అది మెడికల్ షాప్ వాడికి తప్పించి ఎవ్వడికి అర్థం కాదు. ఈ రైటింగ్ అర్థం కాకుండా ఆడు ఒక మందు బదులు ఇంకో మంది ఇచ్చేస్తాడేమో అని మనకి చాలా భయంగా ఉండేది. అలాగే అప్పుడప్పుడు కోపం కూడా వచ్చేది. రైటింగ్ రాయడమే సరిగ్గా రాని వాళ్ళు డాక్టర్లు ఎలా అయ్యారనే డౌట్ కూడా నాకు చాలాసార్లు వచ్చింది. అదే కోపం, ఫ్రస్ట్రేషన్తో గ్వాయిలర్కి చెందిన ఒక వ్యక్తి కూడా డాక్టర్ హ్యాండ్ రైటింగ్ నచ్చలేదని ఆ డాక్టర్ పచ్చి తీసుకుని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి డాక్టర్ మీద కంప్లైంట్ ఇచ్చేశాడు. కానీ షాకింగ్గా అక్కడ ఒక ట్విస్ట్ జరిగింది. ఇంతకీ ఆ మందులు రాసిన డాక్టర్ నిజమైన డాక్టర్ కాదు. అతను ఫేక్ డిగ్రీతోటి డాక్టర్లా చలామణి అవుతున్నాడు. కేవలం ఆ రైటింగ్ పేషెంట్కి నచ్చకపోవడం వల్ల ఆ ఫేక్ డాక్టర్ దొరికేశాడు. మనలో చాలామంది ప్లే స్టేషన్స్ని ఇష్టంగా ఆడుతూ ఉంటారు. గేమింగ్ కన్సోల్లోనే ద బెస్ట్ గేమింగ్ ప్లాట్ఫామ్గా ప్లే స్టేషన్ని ఆడుతూ ఉంటారు. గేమ్స్ ఆడడంలో ప్లే స్టేషన్ నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. అదే బ్రాండ్ని దృష్టిలో పెట్టుకొని ప్లే స్టేషన్ కంపెనీ ఒక వైన్ని కూడా తయారు చేసింది. 1999లోనే నార్త్ అమెరికాలో 2 కోట్ల ప్లే స్టేషన్ యూనిట్స్ అమ్ముడైన సందర్భంలో ఆనందంలో ఆ కంపెనీ తమ కంపెనీ యొక్క లిమిటెడ్ ఎడిషన్ వైన్ని రిలీజ్ చేసింది. దాని యొక్క ఖరీదు $250 ఉండేది. అంటే అక్షరాల ఆ కాలంలోనే ఆ బాటిల్ యొక్క ఖరీదు $20,000. కానీ ఇప్పుడు ఆ ప్లే స్టేషన్ వైన్ బాటిల్ మీకు ఎక్కడ దొరకదు. ఎందుకంటే ఆ వైన్ తయారు చేసిన రోజే మొత్తం ఆ వైన్ బాటిల్స్ అన్నింటినీ కొనేశారు. 1950స్లో ఒక వింతైన జాబ్ ఉండేది. ఆ జాబ్ పేరు లిప్స్టిక్ టెస్టర్. ఇప్పుడైతే లిప్స్టిక్ టెస్టింగ్ మిషన్ల ద్వారా చేస్తున్నారు, కానీ అప్పట్లో లిప్స్టిక్ యొక్క టెస్టింగ్ని మనుషులే చేసేవారు. ఆ జాబ్ రోల్లో వాళ్ళు చేయాల్సిన పనేం లేదు, కేవలం ఖాళీగా కూర్చోవడమే. అప్పుడు లిప్స్టిక్ పెట్టుకున్న అమ్మాయిలు వెళ్ళి ఆ వ్యక్తిని ముద్దు పెట్టుకుంటారు. అలా ముద్దు పెట్టి లిప్స్టిక్ యొక్క క్వాలిటీని టెస్ట్ చేస్తూ ఉండేవారు. అలా కూర్చున్న వారికి ముద్దులతో పాటు శాలరీ రూపంలో బోల్డ్ డబ్బులు కూడా వచ్చాయి. అలాంటి జాబ్ ఇప్పుడుంటే నేను చేయడానికి వెంటనే రెడీ. అలాంటి జాబ్ కనుక ఇప్పుడుంటే రెడీగా నేనైతే వెళ్ళిపోతా. మరి అలాంటి జాబ్ ఆఫర్ కనుక మీకు వస్తే మీలో ఎంతమంది రెడీగా ఉన్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో రెడీ అని టైప్ చేయండి. మనం ఇప్పుడు మోడర్న్ వాషింగ్ మిషన్లను చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ కనపడుతున్న వాషింగ్ మిషన్ని ఒకసారి చూడండి. ఈ వాషింగ్ మిషన్ని 90స్లో తయారు చేశారు. అంటే దాదాపు 100 ఏళ్ల క్రితం ఈ వాషింగ్ మిషన్ని తయారు చేశారు. ఇప్పటికీ ఈ వాషింగ్ మిషన్ ఎంతో అద్భుతంగా కూడా పనిచేస్తుంది. అంతేకాకుండా దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. ఏం లేదు, బట్టలేసి ఆ డ్రమ్లో కొన్ని నీళ్ళేసి ఇంత సరిపడేస్తే ఆటోమేటిక్గా బట్టలని ఆ వాషింగ్ మిషన్ ఉతికేస్తుంది. అందులో ఉండే డ్రమ్స్ రొటేట్ అవ్వడం వల్ల ఫ్రిక్షన్ ద్వారా బట్టల్లో ఉండే మురికి ఈజీగా తొలగిపోతుంది. ఈ ఇమేజ్ని కనుక ఫస్ట్ టైం చూస్తే ఇదేంటి ఇక్కడ టాయిలెట్ పేపర్స్ ఉన్నాయి అని మీరు అనుకుంటారు. కానీ వీటిని టాయిలెట్ పేపర్స్ అనుకుంటే మీరు ఖచ్చితంగా పప్పులో మీ యొక్క లెఫ్ట్ లెగ్ వేసినట్టే. ఎందుకంటే అక్కడ కనిపిస్తుంది నార్మల్ రోల్స్ కాదు, పెద్ద పెద్ద కంటైనర్ల మీద తీసుకెళ్లే స్టీల్ షీట్ యొక్క రోల్స్. దూరం నుంచి చూస్తే ఇవి చిన్న చిన్న టిష్యూ పేపర్ లాగే ఉన్నాయి. కానీ ఇందులో ఉండే ఒక్క కాయిల్ యొక్క బరువే 5 ఏనుగుల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. అలా దాదాపు ఒక షిప్లో 7,000 కాయిల్స్ని క్యారీ చేసి ఒక దేశం నుండి మరొక దేశానికి కార్గో చేస్తూ ఉంటారు. 2004లో బిట్కాయిన్ ఫాసిట్ అనే పేరుతో ఒక వెబ్సైట్ రిలీజ్ అయింది. ఆ వెబ్సైట్లో ఒక్క క్యాప్చర్ని సాల్వ్ చేస్తే 5 బిట్కాయిన్స్ ఇచ్చేవారు, అది కూడా ఫ్రీగా. ఏంటి, ఒక్క క్యాప్చర్ సాల్వ్ చేస్తే 5 బిట్కాయిన్స్ అని షాక్ అవుతున్నారు కదా. ఇప్పుడు ఒక్క బిట్కాయిన్ యొక్క ఖరీదు 70 లక్షలు. కేవలం ఒక్క సెకండ్ పనిచేయడం వల్ల దాదాపు 2 నుండి 3 కోట్ల రూపాయలు సంపాదించేవాళ్ళం. కానీ మనకు తెలియదు కదా బిట్కాయిన్ ఇప్పుడు ఈ రేంజ్లో పెరిగిపోతుందని. అప్పట్లో బిట్కాయిన్కి వాల్యూ లేదు. ఒక వ్యక్తి అయితే తెలియక 200 బిట్కాయిన్తో ఒక చిన్న పిజ్జాను ఆర్డర్ చేసుకున్నాడు. ఆ సమయంలో కనుక మనకి ఈ వెబ్సైట్ గురించి తెలుసుంటే నేనైతే ఒక రోజంతా పనిచేసి ఒక 5,000 బిట్కాయిన్లను సంపాదించి
ఇప్పట్లో ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ పర్సన్గా హ్యాపీగా బతికేసేవాడిని అని కళల్లోనే బతికేవాడిని. ఇప్పటికీ కళ్ళలోనే బతుకుతున్నా. కొంతమందికి లచ్చిందేవి తలుపు తట్టినా కానీ పని కట్టుకొని మరీ తలుపు తీయరు. ఒకవేళ కనుక ఆ వెబ్సైట్లో మీరు అప్పుడు క్యాప్షన్ సాల్వ్ చేసి ఉంటే ఈ పాటికి మీరు కోటేశ్వర్లు అయిపోయేవారు. నా అలాగే మీరు కూడా కళ్ళలోనే బతికేయండి. ఇప్పుడు మన వల్ల కాదు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతి సంవత్సరం వర్డ్ ఆఫ్ ది ఇయర్ని అనౌన్స్ చేస్తుంది. ఈసారి ఆ వర్డే బ్రెయిన్ రాట్. దీన్ని మన నేటివ్ లాంగ్వేజ్లో కనుక కన్వర్ట్ చేస్తే దిమాగ్ ఖరాబ్ చేయకని అర్థాన్ని కలిగి ఉంటుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యొక్క సెన్సస్ ప్రకారం 2023 నుండి 2024లో ఈ వర్డ్ని 230% ఎక్కువగా ఉపయోగించారు. దాని కారణంగానే దీన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా అనౌన్స్ చేశారు. ఇక్కడ కనపడుతున్న సీ టర్టల్ని చూడండి. ఆ సీ టర్టల్ తినే చేపనో ఆహారాన్నో బయటికి కూసేస్తుంది. ఎందుకంటే దాని యొక్క టేస్ట్ దానికి అస్సలు నచ్చట్లేదు. సీ టర్టిల్స్కి టేస్ట్ నచ్చకపోతే అది దేన్ని తిందు. కొంతమంది జువాలజిస్టులు కూడా చెప్పే విషయం ఏంటంటే సీ టర్టిల్స్ ఏదైనా రుచికరమైన చేపల్ని కానీ కీటకాలను మాత్రమే తింటాయి. వాటి నాలుగుకి టేస్ట్గా అనిపించకపోతే వాటిని వెంటనే అవి ఊసేస్తాయి. బహుశా మనుషుల్లానే సీ టర్టిల్స్ కూడా ఓసిడి ప్రాబ్లం ఉన్నాయేమో. మనం బాలకృష్ణ సినిమాలో ఎన్నో డైలాగులు వింటూ ఉంటాం. అందులో నీ కళ్ళని పీకి గోలీలాట ఆడుకుంటూ ఉంటా, కానీ మీరు ఎప్పుడైనా నీ పళ్ళని పీకి దాంతో ఉంగరం చేయించుకుంటా అనే డైలాగ్ విన్నారా? ఈ ఉంగరాన్ని కనుక చూస్తే మీరు ఖచ్చితంగా ఈ డైలాగ్ని ఇంకా సినిమాలో పెట్టలేదేంటి అని అనుకుంటారు. ఇది ఒక నార్మల్ ఉంగరం అయితే అస్సలు కాదు. ఈ ఉంగరంలో ఒక చిన్న పన్ను ఉంది. ఆ పన్ను కూడా ఆషామాషి వ్యక్తిది కాదు, సర్ ఐజాక్ న్యూటన్ యొక్క పన్ను. ఐజాక్ న్యూటన్ అంటే మనందరికీ తెలిసిందే కదా. మన చిన్నప్పటి నుంచి సైన్స్ అనే లెక్కల్లో పెద్ద బొక్క పెట్టిన వ్యక్తి ఇతనే. చెట్టు కింద పడుకున్నప్పుడు యాపిల్ పండు కింద పడితే దాన్ని తినేయకుండా అసలు అది ఎందుకు పడింది, గ్రావిటీ తొక్క బొక్క అని ఎన్నో లెక్కలేసి మన బుక్కుల్లో ఎన్నో లెక్కలు పెట్టిన బొక్కలో రాయడు ఇతనే. తను చనిపోయి చాలా ఏళ్ళైంది, కానీ కొన్నేళ్ల క్రితం అతని యొక్క పన్నుని ఆప్షన్లో పెట్టారు. 1830sలోనే ఐజాక్ న్యూటన్ యొక్క పన్నుతో తయారు చేసిన ఉంగరాన్ని $3,633 కొన్నారు. అంటే అప్పట్లో అది చాలా కోట్ల రూపాయలతో సమానం. పొటాటోస్తో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. దాంతో కూర వండుకోవచ్చు, చిప్స్ చేసుకోవచ్చు, ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు. ఇవే కాకుండా బంగాళదుంపలు ఇంకో దానికి కూడా పనిచేస్తాయి. అదేంటంటే రాకెట్ ఎగరడానికి కూడా పొటాటోస్ని ఉపయోగిస్తారు. నమ్మట్లేదు కదా? ఫస్ట్ టైం చూడగానే నేను నమ్మలేదు. World War II జర్మనీ ఒక అద్భుతమైన రాకెట్ తయారు చేసింది. దాంట్లో ఫ్యూల్ నింపడానికి ఖరీదైన ఆయిల్ని ఉపయోగించలేదు, దానికి బదులుగా పొటాటోస్ని ఉపయోగించారు. డీటెయిల్గా చెప్పాలంటే ఈ రాకెట్ రన్ అవ్వడానికి ఆల్కహాల్ కావాలి. ఆ ఆల్కహాల్ని 30 టన్నుల పొటాటో యొక్క స్టార్చ్తో తయారు చేస్తారు. హిస్టోరియన్స్ చెప్పే విషయం ఏంటంటే ఈ రాకెట్ తయారు చేయడం నాజీస్ చేసిన అతిపెద్ద తప్పు అని చెప్తూ ఉంటారు. మరి అలా ఎందుకు వారు చెప్పారో వారికి తెలియాలి. న్యూయార్క్ టైమ్స్లోని బిల్ బోర్డ్స్ మీద ఎన్నో ట్రెండింగ్ విషయాల్ని ప్లే చేస్తూ ఉంటారు. ఆ బిల్ బోర్డ్స్ చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు వస్తూ ఉంటారు. ఈ టైమ్ స్క్వేర్ ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ టూరిస్ట్ స్పాట్లో ఒకటి. మీకు తెలియని విషయం కూడా ఒకటి ఉంది. ప్రతిరోజు లెవెల్ 57 నుండి 12 వరకు అంటే దాదాపు 15 నిమిషాల పాటు ఈ బిల్ బోర్డ్స్ మీద ప్రపంచవ్యాప్తంగా రకరకాల ఆర్ట్స్, పెయింటింగ్స్ని మరియు క్యాన్వాస్ని చూపిస్తారు. ఆ షోని మిడ్ నైట్ మూమెంట్ అని పిలుస్తారు. దాన్ని 2012లో స్టార్ట్ చేసి ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇలా చాలా మందిని మీకు క్రికెట్ స్టేడియంకి వెళ్ళి చూడాలంటే ఇష్టమా లేదా టీవీలో చూడడం ఇష్టమా అని అడిగితే మనలో చాలా మంది చెప్పే సమాధానం ఏంటంటే టీవీ ముందు కూర్చొని చూడడమే ఇష్టం అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే స్టేడియంలో అరుపులు, కేకలు తప్పించి ప్లేయర్స్ యొక్క ముఖాలు కూడా మనం సరిగ్గా చూడలేం. కానీ టీవీలో అయితే ప్లేయర్ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని క్లియర్గా చూడొచ్చు. అలాగే వారు కొడుతున్న షాట్స్ని కూడా 4-5 యాంగిల్స్లో మార్చి చూడొచ్చు. దాని కారణంగానే క్రికెట్ని టీవీలో చూడడానికి ఎక్కువగా ఇష్టపడతాం. మరి ఆ మ్యాజిక్ని క్రియేట్ చేసేది ఈ హై క్వాలిటీ కెమెరాస్. ఆ కెమెరాలు మ్యాచ్ యొక్క ప్రతి మూమెంట్ని గ్రౌండ్ యొక్క కార్నర్స్ నుండి క్యాప్చర్ చేస్తాయి. 6 కొట్టిన, వికెట్ పడిన, ఫీల్డర్ క్యాచ్ పట్టినా కానీ ప్రతి ఒక్క మూమెంట్ని ఈ హై క్వాలిటీ కెమెరాస్ క్యాప్చర్ చేస్తాయి. ఈ కెమెరాలో ఎంత పవర్ఫుల్ లెన్సెస్ ఉంటాయంటే ఆ కెమెరా నుండి చంద్రుడిని కూడా జూమ్ చేసి చూడొచ్చు. క్రికెట్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడప్పుడు ఆ కెమెరాస్తో ఆకాశంలో చంద్రుడిని జూమ్ చేసి చూపిస్తూ ఉంటారు. నేనైతే ఆ వ్యూని చూశాను. మరి మీలో ఎంతమంది క్రికెట్ మ్యాచ్ అప్పుడు ఆ కెమెరా ద్వారా చంద్రుడిని చూశారు? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ కెమెరాస్ యొక్క జూమింగ్ కెపాసిటీ 8-16 వరకు కాదు, దాదాపు 120x వరకు ఉంటుంది. ఆ కెమెరాలో ఉండే ఒక్క లెన్స్ ఖరీదే దాదాపు 70 నుండి 80 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అంత ఖరీదైన లెన్స్ పెట్టి క్రికెట్ని షూట్ చేస్తే క్రికెట్ ప్లేయర్స్ సినిమా హీరోలాగా, క్రికెట్ ఒక సినిమా లాగా కనిపించకుండా ఎలా ఉంటుంది చెప్పండి. మన డైలీ లైఫ్లో హెల్దీ ఫుడ్ అని మనం చాలా ఫుడ్ ఐటమ్స్ తింటూ ఉంటాం, కానీ నిజానికి అవి ఎంతో అన్హెల్దీ. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పొద్దున లేస్తే మనకి చాయ్ లేకపోతే
రోజే గడవదు. రోజు పొద్దున్న లేకంగానే అలా చాయ్ తాగడం వల్ల మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావచ్చు. కాన్స్టిపేషన్ తో పాటు డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అలా పొద్దున్న ఉట్టి చాయ్ కాదు, దాంతో పాటు స్నాకింగ్ చేస్తాం, లైక్ బ్రెడ్, రస్కులు, బిస్కెట్లు గట్రా. కానీ పొద్దున్న టీతో పాటు బ్రెడ్ తినడం వల్ల మనకి కొన్ని అనారోగ్యాలు రావచ్చు. ఎందుకంటే బ్రెడ్ అనేది మైదాతో తయారు చేస్తారు. అలాగే ఈ కలర్ఫుల్ గొట్టాలు, వీటిని పప్పుచారులో నంచుకొని తినడానికి మళ్ళీ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నాకైతే పప్పుచారులో వీటిని తినాలంటే చాలా ఇష్టం. ఇవి కూడా అన్హెల్దీ, ఎందుకంటే ఇవి కాన్సన్ట్రేటెడ్ మైదాతో తయారు చేస్తారు. నిజం చెప్పాలంటే చాక్లెట్స్ ఎక్కువ తింటే పిల్లలు యొక్క ఆరోగ్యం పాడవుతుందని పిల్లలకి మనం చాక్లెట్స్ ఇవ్వం. ఒక్క ప్యాకెట్ బిస్కెట్ చాక్లెట్స్ కంటే చాలా ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే కుకీస్లో ఎక్కువగా మైదా, పామ్ ఆయిల్, అంతేకాకుండా ఎక్కువ మోతాదులో చక్కెర కూడా ఉంటుంది. అలాగే ఫ్లేవర్డ్ క్యాండీస్ తినడానికి చాలా బాగుంటాయి. కానీ ఆ క్యాండీస్ ఆ కలర్లోకి మారడానికి ఎన్నో భయంకరమైన కెమికల్స్ని అందరూ కలుపుతారు. అవి తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రమాదంలో పెట్టిన వారం అవుతాం. కెమికల్స్ మన బాడీలోని వైటల్ ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తాయి. నా దృష్టిలో ఇప్పటి వరకు ఎగ్జామ్స్లో చీట్ చేయని స్టూడెంటే ఉండడు. ఎందుకంటే చిన్నప్పటి నుండి మనలో ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్ అందులో చీట్ చేసే ఉంటాం. ప్రతి ఒక్కరి చీటింగ్ లెవెల్స్ మరియు టెక్నిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. కొంతమంది స్టూడెంట్స్ బాగా చదివే తన ఫ్రెండ్స్ మీద ఎగ్జామ్ చీట్ చేయడానికి ఆధారపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది తమ స్వహస్తాలతో పేపర్ల మీద చిట్టీలు రాసుకొని, ఎరేజర్ల మీద ఫార్ములాస్ రాసుకొని చీటింగ్ చేస్తూ ఉండేవారు. ఒకసారి ఇక్కడ కనపడుతున్న నెయిల్ ఆర్ట్ని చూడండి. జపాన్లో చీటింగ్ చేసే ఒక అద్భుతమైన టెక్నిక్ ఇది. ఒకసారి యుఎస్లో ఉండే ఈ అమ్మాయిని చూడండి. ఈమె కూడా చీటింగ్లో ఒక యూనిక్నెస్ని కనిపెట్టింది. ఇన్ని కనిపెడుతుండగా చిన్న చిన్న కళ్ళు వేసుకుని ఉండే చైనా వాళ్ళు ఖాళీగా ఎందుకుంటారు, మేము చీటింగ్లో మాస్టర్స్మే అని వారు కూడా ఒక టెక్నిక్ని కనిపెట్టారు. ఒక్కసారి ఇక్కడ కనపడుతున్న పెన్ను చూడండి. ఇది చూడడానికి ఒక నార్మల్ పెన్ లానే ఉంది. కానీ ఈ పెన్ని బాగా అబ్జర్వ్ చేసి చూసినట్లయితే ఈ పెన్ లోపల మొత్తం ఆన్సరే కనబడుతుంది. ఒక టెక్నాలజీని కనుక బాగా వాడుకున్నట్లయితే మీరు ఎగ్జామ్ హాల్లో తాగడానికి ఉపయోగించే వాటర్ బాటిల్ యొక్క స్టిక్కర్ మీద కూడా మీకు కావాల్సిన ఫార్ములాని రాసుకొని చీట్ చేయొచ్చు. మనకు తెలిసిన కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి. అందరి బర్త్డేస్లో ఒకప్పుడు ఈ చాక్లెట్స్ మనకు దొరికేవి. అవే మ్యాంగో బైట్. చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా మనం ఈ మ్యాంగో బైట్ చాక్లెట్స్ని తినేవాళ్ళం. ఆ మ్యాంగో బైట్ చాక్లెట్కి ఒక చిన్న బ్రదర్ కూడా ఉండేవాడు, దాని పేరే ఆరెంజ్ బైట్. కానీ ఆ ఆరెంజ్ బైట్ చాక్లెట్ మ్యాంగో బైట్ అంత ఫేమస్ అవ్వలేదు. 2006లో మ్యానుఫ్యాక్చరింగ్ని ఆపేశారు. దాని ఒక మెయిన్ రీజన్ ఏంటంటే మ్యాంగో బైట్ కంపెనీ కొన్నాళ్ళ పాటు షట్ డౌన్ అయింది. అది కూడా హైజీన్ ఇష్యూస్ వల్ల. చూసారు కదా, మీరు ఇదివరకు ఎప్పుడు చూడడానికి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చేటైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.